హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ వేటిలోకైనా సరే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి 1/2 kg వరకు మటన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం అన్ని ముక్కలు పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కు ఉన్న విజిల్ తీసేసి మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటో మొత్తం మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని ముక్కలకు పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ బాగా మెత్తగా ఉడకాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి ఉన్న మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టి ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ తర్వాత కుక్కర్కి ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మటన్ మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, తక్కువ టైంలో చాలా టేస్టీగా తక్కువ మసాలాలతో మటన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకున్న మటన్ కర్రీని రైస్, రోటీ, చపాతీ వేటిలోకి తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.